ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ వింటే ఎవరికైనా సలహాలను పాటల రూపంలో ఇచ్చేస్తారు. అవతలి వారు ఆయనపై గౌరవంతోనో, మీడియా అన్న భయంతోనో ఇచ్చే అటెన్షన్తోనో వాటిలో ఒకటో రెండో పాటిస్తే ఇక హడావిడికి అంతే ఉండదు. ఒక రోజు ముందు సోది చెబుతానమ్మా సోది అంటూ తన పత్రికలో ఓ స్టోరీ రాయించారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కలెక్టర్లు సోది చెప్పారని, సమయమంతా తినేశారని ఆయన ఉద్దేశం. వీకెండ్ కామెంట్ లో ఈ స్టోరీని మరింత విస్తరించి చంద్రబాబు కలెక్టర్లతో సమావేశాలు అవసరమా అన్నట్లుగా రాసుకొచ్చారు. చంద్రబాబు కూడా ఇంత సుదీర్ఘ సమావేశాలు ఉండవని అంతకు ముందు రోజే ప్రకటించారు. ఇది కలిసి వచ్చింది. ఇక్కడ కలెక్టర్ల సమావేశాలు అవసరమా లేదా అన్నది వారు తేల్చుకుంటారు. పబ్లిక్ ను తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు, కానీ ఇలాంటి సమావేశాలు అధికార యంత్రాంగం మధ్య ఓ మంచి వాతావరణం తెచ్చిపెడతాయి. 2 రోజుల పాటు కలెక్టర్లు, మంత్రులు అంతా కలిసి ఉండటం వల్ల సమన్వయం కూడా పెరుగుతోంది. ఓ రకంగా ఓరియంటేషన్ తరహాలో ఉంటుంది. ఈ విషయం ఆర్కేకు నచ్చలేదు. చంద్రబాబు ఒకప్పుడు 2020 అన్నారు, కానీ ఎవరూ పట్టించుకోలేదని, కానీ రాజకీయంగా నష్టానికి గురయ్యారని ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారంటున్నారు. నిజమే కావచ్చు, కానీ ఓ టార్గెట్ పెట్టుకొని పాలకుడి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? 2047 వరకు చంద్రబాబు సీఎంగా ఉండరు. ఆ విషయం ఆయనకు తెలుసు. అందులో ప్రకటించిందంతా తాను చేస్తానని ఆయన చెప్పడం లేదు. రాష్ట్రానికి ఓ దిక్సూచిలా ఉంటుందన్నది చెబుతున్నారు. అలా ప్రకటించడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత ఏమీ రాదు. తాను సీఈఓగా మారుతున్నారని ఆర్కే అంటున్నారు. నిజానికి ఇలాంటి ప్రచారాలు చేయడం వల్లనే ప్రజల్లో చర్చ జరుగుతోంది. జగన్ రెడ్డి ఇంట్లో కూర్చుని ఎవరో రాసిచ్చింది చదవడం తప్ప పరిపాలనే చేతకాదు. చంద్రబాబు యాక్టివ్ గా చేస్తే ఇలా అవసరమా అంటారు. అదే రాజకీయం అనుకోవాలేమో. ఈ వారం ఆర్టికల్లో చంద్రబాబుకు సలహాల మీద సలహాలిచ్చారు ఆర్కే. 2014-19 మధ్య ప్రజల వద్ద నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారని వాదించారు. నిజానికి ఇతర ఫీడ్బ్యాక్లు పక్కన పెడితే పొలిటికల్ ఫీడ్బ్యాకుల్ని పంపి టీడీపీని భ్రష్టు పట్టించింది ఆర్కే అని చాలా మంది టీడీపీ నేతల గట్టి నమ్మకం. ఈ విషయం సామాన్యులకు తెలియదు కదా అని వేరే కోణంలో రాసుకొచ్చారు.